ఎలా అనిపించింది? బాగా అనిపించింది నాకు. కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు, విజయ్ దేవరకొండ గారి కంబ్యాక్. అంటే రొటీన్గా చేస్తున్నారని ఏదైతే కంప్లైంట్ ఉందో, లేదా డిఫరెంట్గా కూడా నేను చేయగలను అని ప్రూవ్ చేసే సినిమా అని చెప్పొచ్చు ఖచ్చితంగా. అంటే ప్రీవియస్ మూవీస్కి ఈ మూవీకి విజయ్ దేవరకొండలో ఏం గమనించారు మీరు? అదే ముందే చెప్పాను కదా నేను, ఆయన ఇంకా చేయగలడు. ఆయన్ని మనం చూపించడంలో ఎవరైనా డైరెక్టర్స్ ఫెయిల్ అవ్వచ్చేమో, కానీ ఆయన ఎప్పుడు ఫెయిల్ కాలేదు. సో ఆయనలో చాలా టాలెంట్ ఉంది. సో ఈ సినిమా ఆయన్ని పాన్ ఇండియా స్టార్ని చేస్తుందని నేను అయితే అనుకుంటున్నాను. ఆయన చిన్నప్పుడు చేసినటువంటి చిన్నపిల్లాడి క్యారెక్టర్ అండ్ సత్యదేవ్ గారు చిన్నప్పుడు చేసినటువంటి క్యారెక్టర్, వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమా చాలా బాగుంది. నాకు బాగా మొత్తం ఓవరాల్గా సినిమా బాగుంది. అండ్ ఇంకోటి పార్ట్ 2 కూడా ఉన్నట్టుందండి ఈ సినిమాకి. అందుకనే కొద్దిగా ఏదో కొన్ని మనకి కథని డిస్టర్బ్ చేయకుండా ఏదో నడిపించారు కథని, సినిమాని. నాకైతే బాగా నచ్చింది సినిమా. హీరోయిన్ ఎలా ఉంది? పాప్కార్న్లో ఉందండి. అంటే కొరికేయచ్చా? పాప్కార్న్ కొరకరండి, తింటారండి. అదే కొరికే తింటారు కదా. సో నేను నా ఉద్దేశంలో నేను ఈ థియేటర్లో పాప్కార్న్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఎంత అవసరమో అంతే ఆవిడని ఉపయోగించుకున్నారు. సో అంతకుమించి పెద్దగా మీరు ఎక్స్పెక్ట్ చేసే సాంగులు, ముద్దులు, విజయ్ దేవరకొండ గారి సినిమాలు అంటే ప్రతి వాళ్ళని ఇమ్రాన్ హాష్మిన్ లాగా కొరికేస్తారని అనుకుంటారు. కానీ ఈ సినిమాలో ఆవిడ ఒక క్యారెక్టర్ చేశారు. ఆవిడ హీరోయిన్ కాదు. మళ్ళీ ఆ ఫ్యాన్స్ హట్ అవుతారేమో హీరోయిన్ కాదంటే. నా ఉద్దేశంలో ఆవిడ కనిపించింది, ఆవిడ హీరోయిన్ లాగా కనిపించింది, నా క్యారెక్టర్ కనిపించింది. అంత బాగా చేసింది. డిసప్పాయింట్ అయ్యారా హీరోయిన్ ఎక్కువసేపు లేదని? లేదండి, నేను ఆజన్మ బ్రహ్మచారి, అందుకని నేను డిసప్పాయింట్ అవును. నేను సినిమాగా చూస్తాను. డైరెక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. ఆయనకి పేరు మనం ఏం పేరు పెడతామండి, చాలా బాగా చేశారు. అనిరుద్ మ్యూజిక్ తగ్గిందంట కదా? అసలు ఎంత కొట్టాలో నేను ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే తగ్గిందని అనుకోవడానికి. అంటే అందరు అంటున్నారు, అంటే ఆయన రేంజ్కి ఈ ఎవరైతే అంటారో వాళ్ళకి మ్యూజిక్ సెన్స్ తెలియాలి ఫస్ట్. వాళ్ళకి ఎంత కొట్టాలని వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి ఏంటంటే డ్రమ్ములు ఇంట్లో వెళ్ళి వాళ్ళ పిల్లం చేత కొట్టించుకోవడం, లేదంటే డ్రమ్ములు కొట్టుకోవడం అనుకుంటున్నారేమో మ్యూజిక్ అంటే. సో ఆయనకి ఎంత అవసరమో, ఆయనకి ఎంత డబ్బులు ఇచ్చారో, ఆయనకి ఎంత పని చేయాలో ఆయనకి తెలుసు, అంతే పని చేశారు. నేను ఖచ్చితంగా 100%. ఇప్పుడు హ్యాపీ కాకపోతే డైరెక్టర్ చెప్తాడండి, ప్రొడ్యూసర్ చెప్తాడు. ఏమంటారు, మనకంటే ఎక్కువ తెలుసు వాళ్ళకి, మనకంటే ఎక్కువ తెలుసు కదా కొద్దిగా. సో అది అయ్యో విజయ్ దేవరకొండ గారి సినిమా అని అంటున్నారు ఆ మాట మీరు. అలా ఏం లేదండి, మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అలాంటివి లేవు. చాలా బాగుంది, మంచి నీట్ హిట్టే ఖచ్చితంగా. నా డబ్బులు నాకు రాలేదండి. నా డబ్బులు ఏదైతే నేను స్పెండ్ చేశానో దాన్ని ఆనందంగా నేను ఖర్చు పెట్టినందుకు హ్యాపీ ఫీల్ అవుతుంది. అలా డబ్బులు వచ్చాయంటే మళ్ళీ జేబు నిండాలి కదా, అది కాదు, నా మనసు నిండింది. చూసినందుకు నా బ్రెయిన్ హ్యాపీగా ఉంది. సో అది ఫైనల్గా చూడాలనుకున్న ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. యూట్యూబ్లో వీడియోల్లో ఏదైతే రివ్యూలు ఉన్నాయో ఇవి చూసి ఆగిపోకండి. థియేటర్కి వచ్చి కూడా సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఆయన యాక్టింగ్ అయినా సరే, లేదంటే గౌతమ్ గారి టేకింగ్ అయినా, స్టోరీ అయినా, ఎలివేషన్స్ అయినా సరే, లేదా బీజం అయినా సరే, ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగున్నాయి అన్న. కానీ సెకండ్ హాఫ్కి వచ్చరికి ఏమైందంటే కొంచెం ఎందుకు ఫ్లాట్గా అనిపించింది. స్టోరీ కూడా ఎక్కడ ఒక హై మూమెంట్స్ లేకుండా కొంచెం ఫ్లాట్గా అనిపించింది. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏదైతే 2 పార్ట్స్ తీసుకుని ఒక ఇంటెన్షన్తో వెళ్తున్నారో దానివల్ల సెకండ్ హాఫ్ మొత్తం కిల్ అయిపోతుంది దానివల్ల. సో అది కాకుండా ఒక పార్ట్లో తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉండదని ఫీల్. అలాగే విజయ్ దేవరకొండ గారిలో కొత్త యాక్టర్ని చూస్తున్నామని చెప్పి చాలా రివ్యూస్ వస్తున్నాయి, దానికి ఏమంటారు? డెఫినెట్గా ఆయన ఏదైతే ముందు మూవీస్తో కంపేర్ చేసుకుంటే చాలా మెచ్యూర్గా యాక్ట్ చేశాడు. మెయిన్గా చెప్పుకోవాల్సింది క్లైమాక్స్లో ఆయన ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ లెవెల్ చూసాడు. ఇంతకు ముందు మనం చూడండి విజయ్ దేవరకొండ అయితే చూసామనిపించింది సెకండ్ హాఫ్. అలాగే ఒక వరుస ఫ్లాప్స్లో ఇదొక సాఫ్ట్ కంబ్యాక్ అనుకోవచ్చు. డెఫినెట్గా కంబ్యాక్ అనుకోవచ్చు. కానీ ఆయనకి ఎక్స్పెక్ట్ చేసిన ఆయన రేంజ్ బ్లాక్ బస్టర్ ఏదైతే కాదు. అలాగే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా ఎలా ఉంది? అంటే ఆయన 2 క్లాసిక్స్ తీశారు. ఒక క్లాస్ డైరెక్టర్ ఒక మాస్ మూవీ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. కాకపోతే ఒక ఇదేంటంటే కంప్లీట్గా స్టోరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫ్లాట్గానే వెళ్తుంది. కానీ ఫస్ట్ హాఫ్లో పడే ఎలివేషన్ సీన్స్ వల్ల నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు ఆయన అనిరుద్గా బీజం అయినా నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది. బట్ అదే ఎలివేషన్ సెకండ్ హాఫ్లో మిస్ అయ్యాయి. ఏదో క్లైమాక్స్లో వచ్చి ఒక బోట్ సీను, కల్కి లెవెల్లో వచ్చి ఒక ఎలివేషన్ సీన్స్ తప్ప ఎక్కడ కూడా అంత హై మూమెంట్స్ అయితే పడలేదు. నెక్స్ట్ లెవెల్ దానికి రేటింగ్ అడితే మాత్రం 3.5 to 4 ఇవ్వచ్చు. దేవరాకి మించి ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఉన్నాయి. మనకి ట్రైలర్లో ఏదైతే చూపించారో అదే స్టోరీ, అంతకు మించి ఒక ట్విస్ట్లు టర్న్లు కానీ ఏం లేవు. కొన్ని సీన్స్లో ఏంటంటే అనిరుద్ గారి బీజిఎంని గౌతమ్ గారు టేకింగ్ అయితే కంప్లీట్గా డామినేట్ చేస్తాను అనిపించింది ఫస్ట్ హాఫ్ వరకు. ఇంకొంచెం గట్టిగా కొట్టుండే బాగా అనిపించింది. ఎందుకంటే మనకి ఎల్లలే సాంగ్ తప్ప ఏది అంత గుర్తుపెట్టుకునే బీజిఎం అయితే ఎక్కడ పడలేదు. బయటకు వచ్చేటప్పుడు అది ఒకటే గుర్తుపెట్టుకుంటాం. అది కాకుండా ఇంకో
విలన్ ఆయన ఇచ్చి పడేశాడు, అసలు నెక్స్ట్ లెవెల్ చేశాడు. సత్యదేవ్ కూడా చాలా మంచి రోల్ పడింది ఆయనకి, ఎందుకంటే సెకండ్ హాఫ్లో హీరోని డామినేట్ చేసేంత సీన్స్ ఆయనకి పడ్డాయి. అండ్ ఇంకొకటి హీరోయిన్కి వచ్చేసరికి మూవీ మొత్తంలో 10 minutes ఉంటుంది, అది కూడా పాజిటివ్. ఎందుకంటే ఒక సీరియస్ స్టోరీలో అన్నెసరీగా ఒక హీరోయిన్ ట్రాక్ రొమాన్స్ పెట్టి చెడగొట్టే దాని బదులు ఇలా ట్రిమ్ చేసి ఉన్న సాంగ్ కూడా ట్రిమ్ చేసి తీయడం వల్ల చాలా బాగా అనిపించింది. సినిమా చూసారా? సినిమా మాత్రం అదిరిపోయిందన్న, బ్యూటిఫుల్. అసలు లవ్ స్టోరీ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ బ్యూటిఫుల్ ఉందన్న, సూపర్. అందరూ వచ్చి చూడండి. లవ్ స్టోరీ ఏంటి, ఎట్లా ఉంటుంది? రొమాన్స్ అయితే సూపర్ ఉంది. మా వెంకీ కోసం కూడా వచ్చాం, ఇంటర్వ్యూలో కూడా క్లాప్స్ కొడతాం, అందరు రండి క్లాప్స్ కొట్టండి. ఈ సినిమా లాగా ఈ సినిమా ఎట్లా ఉండబోతుంది వెయిట్ చేస్తా ఉన్నా. నేనైతే 5కి 5 ఇస్తానన్న రేటింగ్. అందరు మా వాడు కూడా చెప్తున్నాడు. బీజిఎం మ్యూజిక్ సూపర్. మన అనిరుద్ధేగా సూపర్ ఉంది. హీరోయిన్ రోల్ గురించి చెప్పండి. హీరోయిన్ మన వెంకీ గాడే, మా వెంకీ ఫ్యాన్స్. లేదు ఇప్పుడు కొడతాడు, వేరే లెవెల్కి వెళ్తాడు, చూసుకోండి. బ్లాక్ బస్టర్ ఈసారి. ఇప్పుడు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది? ఫస్ట్ డే అయితే ఒక 60-70 అంతేనా? అంతే. అంటే ఇంక చూద్దాం మరి హైప్ ఎట్లా ఉంటుంది. ఇలా వర్షాలు కూడా ఎక్కువ అయిపోయినాక రావడం కష్టం అవుతుంది జనాలు. వర్షాలు దానికి సంబంధం ఉందా? మరి దేవరకొండ ఫ్యాన్స్ డెడికేషన్ బట్టి. ఎవరు అవునా? లేదు అందరు రండి చూడండి, సూపర్ ఉంది. ఇప్పుడు వేరే సినిమాకి ఈ సినిమాకి పర్ఫార్మెన్స్ ఎట్లా చేసిండు, నెక్స్ట్ సినిమా కూడా అదిరిపోయింది. అసలు అదిరిపోయింది మూవీ. వచ్చి చూడండి అందరూ, ఫ్యామిలీతో రండి, ముఖ్యంగా ఫ్రెండ్స్ ఎక్కువ రండి, బాగుంటుంది. టికెట్కు న్యాయం జరిగిందా? సూపర్. ప్రసాద్స్ వల్లే బీజిఎం కానీ సౌండ్స్ కానీ సూపర్గా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే విజయ్ దేవరకొండ గురించి ఏం చెప్తారు? మా రౌడీ అన్న సూపర్. చాలా బాగుంది అన్న. విజయ్ దేవరకొండ యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది అన్న. జిమ్కి వెళ్ళి చాలా కండలు 6 ప్యాక్లు సంపాదించిన అన్న, వేరే లెవెల్. అసలు ఆ 6 ప్యాక్లు చూడకైనా రావాలి. కటింగ్, ఆ స్టైలు వేరే లెవెల్. డైరెక్షన్ ఎట్లా ఉన్నది, హిస్టారికల్ సంబంధించి వేరే లెవెల్, అంతా సూపర్ నైస్, చాలా బాగుంది. నా పేరు రవి అన్న, నేను మెజిషియన్. నేను చేస్తాను మ్యాజిక్. కింగ్డమ్ సినిమాలో ఉంది పెద్ద లాజిక్ ఏంటంటే సినిమాలో సాంగ్స్ లేవు, అదే పెద్ద లాజిక్. ఇంకొకటి, నేను ఉండేది రాచకొండ, కింగ్డమ్ సినిమాలో ఉండు విజయ్ దేవరకొండ. మీరందరూ సినిమా చూడాలి, మీకు కప్పు చల్లకుండా. సూపర్. ఈ సినిమా చూడాలంటే సలార్ మూవీ, దేవర మూవీ అన్నీ చూడాలి, అన్నీ ఉంటాయి, అన్ని కలిపి మిక్స్, అన్ని మిక్స్, ఆల్ మిక్స్. విజయ్ అన్న చాలా పెద్దోను అన్నా, చాలా పెద్దోన్నాయి, పుడుస్తావన్నా, పెద్దోనివే.